మా ఏరియాలో ఎక్కువ మార్చిలో ఎక్కువ మిర్చి నాటుతుంటామని చెప్పేసి నేను కొన్ని వీడియోలు పెట్టా కదా. సో ఈ ఇయర్ వచ్చేసి అక్టోబర్ లో కూడా నాటినారు. సో దగ్గర దగ్గర ఒక 6 మంది 7 మంది ఒక 10 ఎకరాలు అయితే నాటారు. సో చలికాలం కూడా దీనికి మిర్చికి తెగులు ఎక్కువ ఉంది, ముడత కూడా ఎక్కువ ఉంది. సో చుట్టూ అరచెట్లు ఉండడం వల్ల, దాంట్లో ఉన్న దోమ, అలాగే గాలి తగలకపోవడం వల్ల ఈ మిరప సరిత లేదని చెప్పేసి వీళ్ళు అంటూ ఉండేవాళ్ళు. సో ఒక కంపెనీ వాళ్ళు, అర్కా కంపెనీ వాళ్ళు ఈ తోట వచ్చి చూసిన తర్వాత ఈ మందులు ఇచ్చినంట. ఈ మందులు ఇచ్చిన తర్వాత ఎలా పనిచేసేది అనేది మన రైతుని అడుగుదాం. చెప్పేసి ఈ మందులు కొట్టిన తర్వాత మీ పంట ఎలా ఉంది? ఇప్పుడు ఈ మందులు కొట్టిన తర్వాత బాగుంది నా పైరు. ఆ తర్వాత ముందు వేరే కంపెనీ నుంచి వచ్చి కొట్టినా కానీ మందులు ఏం బాగాలేక పని చేయలేదు. ఇప్పుడు కొట్టిన తర్వాత రిజల్ట్ బాగుంది, ముడత పోయింది, దోమ పోయింది, నీకు పురుగు అనేది పోయింది, కాపు బాగా వస్తుంది, నాకు గ్రోతింగ్ బాగుంది చెట్టు. అంటే మీకు మొత్తం అక్కడ ఒక బిట్టు, ఇక్కడ ఒక బిట్టు, ఇక్కడ ఒక బిట్టు, మొత్తం 3 బిట్లు ఉంది. వీళ్ళు బాగలేని తోటకే కొట్టు అని చెప్పినారు. అది నువ్వు బాగలేని తోటకే కొట్టినా అని అంటున్నావు. ఆ తోటకి ఈ తోటకు ఉన్న డిఫరెన్స్? డిఫరెంట్ ఉంది, ఆ తోటకి ఈ తోట డిఫరెంట్ ఉంది. ఇక్కడ ముడుతుంది బాగుంది, అక్కడ ముడుతుంది అట్లే ముడుతుంది. ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చిన మందు ఏది పని చేయలేదు, ఈ కంపెనీ నుంచి బాగా పనిచేస్తుంది మందు. సో రైతు ఏం చెప్తున్నా అంటే వీళ్ళకు దగ్గర దగ్గర 1 ఎకరా అవుతుంది. ఎకరా కూడా 3 గుంటలు సెపరేట్ ఉంది. బాగలేని తోటకే వీళ్ళు దగ్గర నుండి కొట్టించారు. ఇదే చూడండి, విక్టరీ అనే ముందు అర్కా కంపెనీ వాళ్ళది. ఇది కొట్టిన తర్వాత బాగుంది అని చెప్పి రైతు అయితే చెప్తున్నాడు. కంపెనీ వాళ్ళు ఉన్నారు అన్న, ఈ మందులు ఎక్కడెక్కడ అంటే ఏ ఏరియాలో ఎక్కువ వాడిస్తుంటారన్నా మీరు? ఇది గుంటూరు ఏరియాలో ఎక్కువ వాడతారన్న, అక్కడ మిర్చి ఎక్కువ వేస్తారు కాబట్టి వాళ్ళైతే ఎక్కువ మిర్చికి వాడుతుంటారు మన కంపెనీకి. మనము మొన్న వచ్చినప్పుడు, అన్న వాళ్ళు వచ్చినప్పుడు మనం డెమో ఇచ్చినాం. మన ప్రోడక్ట్ విక్టర్ అని 700 ml ప్లస్ 700 ml ఇట్లా కాంబో ప్యాక్ వస్తుంది, అది ఇచ్చినాము. ప్లస్ గ్రోయింగ్ అని చెప్పి ఇది ఇచ్చినాం. ఇది 1 ఎకరాకు డెమో కొట్టమని చెప్పినాం. ఇట్లా మాకు చలి ఎక్కువ ఉంది అన్న, ఇట్లా ముడత ఎక్కువ ఉంది, పురుగు ఎక్కువ ఉంది అంటే మీరు ఎక్కడైతే పురుగు ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే ముడత ఎక్కువ ఉంటుందో అది మాత్రమే కొట్టండి. ఆ ఎకరాన్ని కొట్టించినాము. కొట్టినాక అన్న వాళ్ళు ఇది 5వ రోజు ఫోన్ చేసారు, బాగుంది అన్న, మాకు మళ్ళీ కూడా ఇదే కొడతామని చెప్పి అడుగుతున్నారు. దీనివల్ల నల్లి, తామర, తెల్లదోమ, పచ్చదోమ, లద్దె పురుగు, పచ్చ పురుగు మొత్తం అన్ని పోతాయి. అంటే ఇది ఓన్లీ చలికాలం మాత్రమే క్లైమేట్ కి సెట్ అవుతుంది, ఎండలకాలం నాటే మిర్చి వాడచ్చు, ఎప్పుడైనా వాడచ్చు అన్న. మా కంపెనీలో సకింగ్ పెస్ట్ 10 రకాలు దాని ఉన్నాయి. ఏ స్టేజ్ లో ఏదైనా వాడినా కూడా బ్రహ్మాండంగా రిజల్ట్ ఉంది. ప్రతి ఒక్క రైతుకు మీకు కూడా ఇచ్చాను కదా, ఒక 3 months బ్యాక్ ప్రొటెక్టర్ అని ఒక ప్రోడక్ట్ ఇచ్చాను, బ్రహ్మాండంగా రిజల్ట్ ఉంది అని మీరు చెప్పినారు. మళ్ళీ ఈ ఊర్లో వీళ్ళకి వచ్చేసి ఇచ్చినాను, బాగా పనిచేస్తుంది అని రైతు చెప్తాను. పనిచేస్తాను కదా, పనిచేస్తాను. సో నేను చెప్పేది ఏంటంటే ఇంతకుముందు మంది తోట అయిపోయేటప్పుడు అంటే పూర్తి ఎన్ని స్టేజ్ లో ఉన్నప్పుడు మనకు వీళ్ళు ఇచ్చారు, రిజల్ట్ అయితే బాగున్నది. కానీ మన అదృష్టం ఏంటంటే రేట్ లేకపోవడం వల్ల ఓ కోత కోసేసి ఇంకా ఫిల్టర్ కొట్టేసినాం. మిర్చి అయితే లాస్ట్ లో అయిపోయే మూమెంట్ లో కూడా మళ్ళీ ఫస్ట్ కటింగ్ లాగా ఉన్నది. సో కంపెనీ మందులు బాగా వర్క్ అవుతున్నాయి.